ఇక్కడికి వచ్చిన వారికి, సేవకులకి, సేవకురాలకి నా వందనాలను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మొదటి దశలోనికులకు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఆఖరి భాగం చూస్తాం. మొదటి దశలోనికులకు 5వ అధ్యాయము 15వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి అంటే మనము ఎల్లవేళలా ప్రార్థన చేయవారముగా ఉండాలి. ఇది మాత్రమే దేవునికి మనకు ఉండేటటువంటి సంబంధం. ఇది మనం ఎప్పుడు చేస్తూనే ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కానీ లోకము, భక్తిహీనులు ఎలాగ ఉండాలంటే ఎప్పుడు ప్రార్థన, దేవునితో సంబంధమైన ఇలా చేస్తూ ఉంటే బోర్ అనేది కొట్టదా అనేది వారు కూడా ఉంటారు. అటువంటి వారి మాటలు కానీ మనం వింటే వాళ్ళు దేవునితో ఏ విధంగా దూరం అయిపోయారో, వాళ్ళు దేవుని వద్ద నుంచి ఏ విధంగా మేలు అనుభవించక దూరం అవుతారో అలాగే మనం కూడా దూరం అయిపోతాము. మన జీవితంలో కూడా నెమ్మది అనేది ఉండదు. వాళ్ళ మాటలను మనం ఎంత మాత్రము పట్టించుకోకుండా మనం చేయాల్సింది మనము చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొన్ని మన జీవితాల్లో ఎప్పటికీ మారదు. ఎప్పటికీ మనిషి జీవితంలో మారని ఏంది? ఆకలి బాధలు, వస్త్రములు వేసుకునేది, కష్టపడితేనే. ఎన్ని తరాలు మారినా ఇవి మానవుని జీవితంలో మారిందంటే ఒక మారిందంటే మారలేదు. అలాగే మన జీవితంలో కూడా కొన్ని ఎప్పటికీ మారకూడదు. అది ఏంటంటే ప్రార్థనా జీవితం అనేది ఎప్పటికీ మన జీవితంలో ఎడదగగా అది చేస్తూనే ఉండేవారముగా మనము ఉండాలి. అది కానీ మన జీవితంలో అది ఒక ప్రవహించే నీరులాగా అది మన జీవితంలో కొనసాగుతూనే ఉండాలి. ఎక్కడ బ్రేక్ పడినా, దానికి ఎక్కడ స్టాప్ చేసినా మన జీవితంలో జీవం అనేది నీటికి ఏ విధంగా పోతుంది, అది ప్రవహించకపోతే మన జీవితంలో కూడా జీవం అనేది ఉండదు. బ్రతికి ఉన్నామనే పేరుకే మనము బ్రతికి ఉంటాం, కానీ దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుడు మనతో ఉండేటువంటి ఆ ఫీల్ మనము అనుభవించలేము. ప్రార్థనా జీవితం ఉంటేనే, మన దేవుని ఎంత తెలుసుకున్నా ఆ ప్రార్థనా జీవితం కొనసాగుతుంటేనే దేవుడు మనతో ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి నెమ్మది మనకి కలుగు చేస్తూ ఉండేది ఏంటంటే ప్రార్థనా జీవితము మాత్రమే. దేవుడు మనతో ఉన్నాడనే ఆ ధైర్యాన్ని మనకి ఎప్పుడూ ఇస్తుంటుంది. అలా ప్రార్థన చేసే మన జీవితంలో మనకేం కలుగుతుందని మనం చూస్తే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలు. ఇక్కడ యేసు ప్రభు వారు చనిపోవడానికి ముందు వాళ్ళ శిష్యులతో ఏ విధంగా చెప్పాడో మన జీవితంలో కూడా ఆయన ఒక రాకడ వచ్చేంత వరకు మనకి ఈ మాటలు అనేది అవసరం. అక్కడ వారు శోధనలో ప్రవేశించకుండా శిష్యులకు ఏ విధంగా ఆయన అయితే సలహా ఇచ్చాడో, ఒక హెచ్చరికను అనుగ్రహించాడో, మన జీవితంలో కూడా ఆయన ఏం చెప్తున్నాడు, ఏమి ఒక హెచ్చరిక ఇస్తున్నాడంటే శోధనలో ప్రవేశించకుండా ఉండాలి. శోధన అనేది ఏంది? మనసుని ఇబ్బంది పెట్టేది, మనిషి యొక్క జీవితాన్ని ప్రశాంతత లేకుండా చేస్తుంది, మనిషిని నెమ్మది లేకుండా చేసేదే శోధన. అది ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఈ లోకంలో నుండి ఆయన వైపుకు ఆయన ఆకర్షించుకున్నాడు. ఆయన వైపుకి ఎందుకు మనల్ని పిలుచుకున్నాడంటే లోకంలో ఏముందంటే ప్రశాంతత అనేది లేదు. లోకంలో ఎప్పుడు బాధ, కన్నీరు అనేది ఉంటుంది. ఆయన నమ్ముకున్న ప్రజలు వాటిలో మునిగి ఇబ్బంది పడకూడదని, వాటి ద్వారా సఫర్ అవ్వకూడదనే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనకు వచ్చింది ఎందుకని మనం చూస్తే, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన ఏమిస్తాడంటే విశ్రాంతి, నెమ్మది, ఆదరణ ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చింది. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఇవన్నీ ఇవ్వడానికి. ఇవన్నీ మనకి కలిగి ఉండాలంటే, ఆ శోధనలోకి మనం పోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థనా జీవితం అనేది ఉంటుంది, మనకు కావాలి. ఈ యొక్క శోధనలు ఎలాగుంటుందంటే ఈ లోకంలో ఉండేవారు ద్వారా కలుగుతుంది, భక్తిహీనుల ద్వారా కలుగుతుంది, ఇంకా అనేక రకాలుగా శోధన అనేది మనకి కలుగుతూ ఉండడం అనేది జరుగుతుంటుంది. వాటిని మనం జయించాలంటే ఈ లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మనకు శోధనలు అనేది వస్తూ ఉంటుంది. వాటంతటిని మనం కానీ కళ్ళ ముందు పెట్టుకొని ఇన్ని శోధనలు నేను జయించాలా, ఇది నా వల్ల అవుతుందా అని మనం ఆలోచిస్తూ ఉంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. అది జరగాలంటే ఏమని వాక్యం సెలవిస్తుందంటే మెలకువగా ఉండి ప్రార్థన ఒకటి చేసుకుంటా వెళ్ళిపోతే చాలా. అది ఎన్ని రకాలున్నా, అది ఎంత లిస్ట్ ఎంత పెద్దది ఉన్నా, శోధనలు ఎన్ని రకాలుగా వచ్చినా మనము పట్టించుకోవాల్సిన అవసరత అనేది ఉండదు. కాబట్టి మనం ఏం చేసుకుంటా వెళ్ళాలంటే ప్రార్థన చేసుకుంటూ మన జీవితంలో కానీ వెళ్తే మనము ఇలాంటి పరిస్థితులు మనము జయించగలం. పౌలు జీవితంలో ఆయన ఎలా ఆ శోధనలు జయించాడో కూడా మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనము 36వ వచనం, 35,
36. క్రీస్తు ప్రేమ నుండి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గురించి వ్రాయినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఇక్కడ పౌలు జీవితంలో మనం చూస్తుంటే అతని జీవితంలో హింసలు, కరువు, వస్త్రహీనత, శ్రమ ఏంది, బాధ ఏంది, వీటంతటిని ఆయన తట్టుకొని నిలబడగలిగాడంటే ఆయనకు దేవునికి ఉన్నటువంటి సంబంధమే మాత్రమే వీటిల్లో ఆయన నిలబడగలిగాడు. ఇది ఒక సాధారణమైన వ్యక్తి జీవితంలో కానీ వస్తే అతను నిలబడము, దేవునితో అతను కొనసాగడం అనేది అది ఎంత మాత్రము సాధ్యం కాదు. దేవుడిని నమ్ముకున్న కొత్త వారి జీవితంలోనేమి, దేవునిలో కొనసాగుతున్న విశ్వాసుల సీనియర్స్ అనబడే వారి జీవితంలో రకరకాలుగా మనిషిని శోధనలు వస్తుంటుంది. ఏ చెట్టుకి ఆ గాలి అన్నట్లు నమ్ముకున్న వాడికి శోధనలు ఉంటుంది, కొత్తగా నమ్ముకున్న వారికైనా పాత వారికైనా శోధనలు అనేది వస్తుంటుంది. వాటంతటిని జయిస్తూ ముందుకు సాగాలంటే దేవుని యొక్క సన్నిధి అవసరం, దేవుని యొక్క కృప అనేది. హింస, కరువు, హింస అనేది ఎంతగానో పౌలు హింసించబడ్డాడు. ఎంతో ఆస్తిపరుడు అతను అయి ఉండి, ఎంతో జ్ఞానం అతనికి లోకం ద్వారా ఉండి, అతను అనుకుంటే దేవునికి దూరం అయితే అతను ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని, గొప్ప హోదా అతను అనుభవించగలడు. కానీ వాటంతటిని విడిచిపెట్టి అక్కడ ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో ప్రయాణాలు, అతను ఎన్నోసార్లు చెరసాలలో వేశారు, భయంకరమైన పరిస్థితులు గుండా అతను నడిపించబడ్డాడు. ఎంతో మంది అతన్ని కొట్టడం జరిగింది, ఎంతో అవమానకరమైన పరిస్థితుల గుండా అతను నడిపించబడడం అతను జీవితంలో ఎన్ని జరిగింది అన్నిటినీ అతను తట్టుకొని నిలబడగలిగాడు. వాటంతటినీ ఆయన జయించి ముందుకు సాగలిగాడంటే దేవునితో ఆయనకు ఉన్నటువంటి బంధము మాత్రమే ఆయనను ముందుకు కొనసాగించింది, ఆయనను ముందుకు నడవడానికి సహాయపడింది. లేదంటే అతను ఎప్పుడో ఆగిపోయి ఎప్పుడో వెనక్కి తిరిగిపోయేవాడు. కానీ వీటంతటిలో పౌలు భక్తుడు ముందుకు సాగగలిగాడంటే ఆయన ఒక కృప మాత్రమే. ఇంకనూ ఆయన శక్తి ద్వారా మనం ఏమవుతామంటే ఇంకనూ ఆయన ప్రార్థనలో ఉండడం ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. 6వ అధ్యాయము 10-11. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 12 ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతోను పోరాడుచున్నాము. ఇంకను దేవునిలో మనము ప్రార్థనలో కొనసాగడం ద్వారా మనం ఏమవుతామంటే బలవంతులము మన జీవితంలో అవుతాం. ఎందుకు మనము బలాన్ని పొందుకోవాలంటే అపవాది ద్వారా వచ్చే శోధనలు, అపవాది వేసేటటువంటి తంత్రములను, ఇంకను లోకంలోని అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మలతోనూ మనము పోరాడి నిలబడాలంటే, మనుషులతో పోరాడమే మనకు కష్టం అంటే ఇంకా ఇలాంటి వాటితో మనం పోరాడి నిలబడాలంటే దేవుని యొక్క సన్నిధి అనేది అవసరం. ఇదే శోధనలు అంటే. వీటంతటి గుండా మనం ప్రవేశించకుండా మెలకుగా ఉండడం అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రార్థనా జీవితంలో మనము సరి చేసుకుంటూ దాంట్లో అభివృద్ధి చెందుతూ ఉంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు దేవుడు దూరం చేస్తూ ముందుకు సాగలుగుతాడు. మనము దేవునిలో ప్రశాంతంగా మన జీవితాన్ని మనము ముందుకు కొనసాగించగలం. లేదంటే మనము ఏదో తెలుసుకున్నాము, ఏదో పోతున్నామనే ఉంటుందే కానీ ఒక సార్థకత, దేవుని తెలుసుకున్నాము అనే దానికి ఒక సార్థకత అనేది ఉండదు. ఇంకను ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీ దేనిని గూర్చి 4 నుంచి చదువున. 4 నుంచి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహవాసమును
మీ సహవాసమును మీ సహనమును ఉమ్, సకల జనులకు ఉమ్, తెలియబడనీయుడి. ఉమ్, ప్రభు సమీపంగా ఉన్నాడు. ఉమ్, దేనిని గురించి ఉమ్, చింతపడకుడు గాని ఉమ్. ప్రతి విషయములోను ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి తెలియచేయడి. 7. అప్పుడు ఉమ్. సమస్త జ్ఞానముకు మించిన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ హృదయములకును మీ తలంపులకును మీ తలంపులకును కావలియుండును. కావలి ఉండును. ఇక్కడ దేవుడు సమీపముగా ఉన్నాడు, చింత అనేది ఉండదు. వాక్యంలో ఏముందంటే ఎన్నో రకాలుగా చింత గురించి వాక్యము సెలవిస్తుంది. భవిష్యత్తును గురించిన చింత, మనకు కావాల్సిన అవసరతల గురించిన చింత అనేది వాక్యంలో మనం ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ ఏంటంటే నేను మీకు సమీపంగా ఉన్నాను. అదే ఆయన మనకి ఇచ్చేటువంటి ఆ చింతలో మనకిచ్చే నిరీక్షణ ఏంటంటే నేను మీకు దగ్గరగా ఉన్నాను. చింత అనేది రాదు, ఆ చింత అనేది మీకు ఎప్పటికీ రాదని దేవుడు ఏమి వాగ్దానం ఇవ్వట్లేదు. కానీ ఆ చింతలో నేను మీకు సమీపముగా ఉన్నానన్నటువంటి ఆ ధైర్యాన్ని, ఆ వాగ్దానాన్ని ఆయన ఇస్తున్నాడు. కాబట్టి మనము చింతపడాల్సిన అవసరం అనేది లేదు. వీటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మనం ఏది ముందుకు కొనసాగలేము. ఈ చింత అనేది ఎప్పటికీ మనం జీవితంలో కొనసాగుతుంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే వీటి మీద కాకుండా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదికే వారముగా మనము మనస్సును పెట్టాలంటే దేవునిలో మనము ఎంత ఉన్నాము, దేవుని సన్నిధికి వచ్చే విషయంలోనేమి, ఆయనకి లోబడే విషయంలోనేమి, ఆయనను ప్రేమించే విషయంలోనేమి, వీటిల్లో మనము ఎంతవరకు ఎంత లెవెల్ రీచ్ అయి ఉన్నాము, మనం ఏమైనా తక్కువై ఉన్నామా వీటిల్లో, వాటిని మనం చూసుకోవాలి. వీటికి మనము దేవుళ్ళు మనం ఎంత ఎదిగినా దానికి మనకి బోర్ అనేది కొట్టదు, తృప్తి అనేది ఉండదు. అన్ని విషయాల్లో మనము మితముగా ఉండవచ్చు, కానీ దేవుని విషయంలో మనము మితము లేకుండా అపరిమితముగా మనము ముందుకి సాగగలం. వీటి మీద కానీ మనం మనసు ఉంచితే ఆ చింత మీద ఏంది మా పరిస్థితులు ఇలాగే ఉంది, నా మాట ఎవరు వినట్లేదే, మన కుటుంబంలోని పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉందా అంటే మనం వాటి మీదే మనసు ఉంచితే అది ఎప్పటికీ మారకుండా దేవునికి దూరం అవుతూ మనము ఇంకా కృషించిపోతూ ఉంటాం. అలా కాకుండా దేవుని మీద మనం మనసు ఉంచితే దేవునిలో మనం ఎదుగుతూ ఉంటాం. ఆయన కావాల్సిన అవసరతలు ఆయన ఎప్పుడు మనకి ఆదరణనిస్తూ వాటి నుంచి మనల్ని విడిపిస్తూ ఆయన మనల్ని ముందుకు నడిపిస్తుంటాడు. మొదటి సమయంలో ఆ చింతను ఎలా విడుదల పొందిందో ఒక వ్యక్తి గురించి చూస్తాం. మొదటి సమయాలు మనందరికీ తెలిసినదే. మొదటి సమయాలు 1వ అధ్యాయము 15వ వచనము చూస్తాం. మొదటి సమయాలు 1వ అధ్యాయము 15వ వచనం. హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. 18 కూడా చదువు. 18. ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనము చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. చింతని విడిచిపెట్టి ఆమెకుండే చింత ఏంటంటే మనందరికీ తెలుసు, పిల్లలు లేని బాధ ఆమెకు ఉంది. అది ఎప్పటికీ ఆ బాధ అనేది ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా ఆ బాధ యొక్క తీవ్రత అనేది ఒకేలా ఉంది. ఈ రోజుల్లో ఎలాగుందంటే బిడ్డలు లేకపోతే చంపేసే స్థితికి కూడా వెళ్ళిపోతుంది. అది ఒక ప్రాణాపాయమైన చింత. అంటే బిడ్డలు లేకపోతే చంపేస్తారు, మగపిల్లలు పుట్టకపోతే వాళ్ళని హింసిస్తారు, కుటుంబంలో నుండి తరివేసే భయంకరమైన సమస్య గుండా హన్నా నడిపించబడింది. ఎంతో మంది ఈ రోజుల్లో కూడా నడిపించబడుతున్నారు. అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటూ కూడా తన బాధను దేవుని సన్నిధిలో వచ్చి చెప్పుకోవడం తప్ప మనము ఏం చేయలేము. మనం కూడా దేవుడు కరుణిస్తేనే ఏదైనా మనకి రావాల్సింది. ఆమె కూడా ఏం చేసిందంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చింది. దేవుని పాదాల దగ్గర తన సన్నిధిని, ఆయన యొక్క సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది. తన హృదయంలో ఉండే బాధ అంతటిని దేవుని దగ్గరే చెప్పుకుంది. దేవుడే కార్యం చేయాలి. మనుషులు ఏం కార్యం చేసినా మనుషులు చేసే విషయం కాదు ఇవన్నీ. దేవుడు కార్యం చేస్తేనే అక్కడ అద్భుతాలు అనేది జరుగుతుంది. అదేవిధంగా హన్నా తన జీవితంలో దేవుని సమీపంగా ఉన్నాడు, దేవుడు తనకు దగ్గరగా ఉన్నాడనే విషయాన్ని గ్రహించి ఆయన పాదాల చెంతకు వచ్చి తన బాధను తను చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆమె ఏం జరిగిందో తన జీవితంలో ఆమె ఏం చేసిందంటే, తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను.
దేవుని సందులో ఏం చేసిందంటే తన బాధను చెప్పుకుంది. ఆ చింతను విడిచిపెట్టేసి దేవుడు ఎప్పుడు కార్యం చేస్తే అప్పుడు దాకా ఎదురు చూస్తానని ముందుకి కొనసాగింది. అలాగా ఆ చింతను ఆమె అక్కడ విడిచిపెట్టడం జరిగింది. దానికి సమాధానం కూడా తన జీవితంలో పొందుకొనింది సమూయేలు రూపంలో. మనకు తెలిసిన ఆ చింతలోనే కొనసాగితే ప్రశాంతంగా నిద్ర పట్టదు, ప్రశాంతంగా తినదు, తిన్నది కూడా మన వంటికి పట్టదు. ఆ విధంగా తన జీవితంలో హన్నా ఏం చేసిందో మనం కూడా అలా చేస్తూ పోతే అది ఎంత సమస్య అయినా, అది మనల్ని ఎంత విడిచిపోనిదైనా, ఒకరోజు ఇది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా ఇది మనల్ని ఎందుకు ఇలాగ వెంబడిస్తుందనే ఆందోళనకు మనం చెందాం. దేవుని చేతికి అప్పగించేస్తాం. దేవుడు ఎప్పుడు తీస్తే అప్పుడే అది దూరం అవుతుంది. కానీ మనం చింతించి మన పరిస్థితిని ఏమన్నా మార్చుకోగలమా అని వాక్యం చెప్తుంది కదా. దాన్ని ఏమన్నా కొంచెం తగ్గించుకోవడం ఏమైనా చేస్తామంటే ఏమీ చేయలేం. దేవుడికి అప్పగించుకొని మనము ముందుకు సాగడం. అక్కడ హన్నా ఏ విధంగా చేసిందో ఆ విధంగా మనం కూడా చేస్తూ పోతే దేవుడు ఏదో రకంగా మనకి ఆదరణ ఇస్తాడు, ప్రశాంతతని ఇస్తాడు. మనకు కావాల్సిన సమాధానమును ఆయన ఇచ్చి మనకు ముందుకు నడిపిస్తాడు. ఇంకా నువ్వు కీర్తనలు రాసిన కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. కీర్తనలు 34:10. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇంకొకసారి చదువు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలకైనా ఆకలితో అలమటించే పరిస్థితి వస్తుంది, కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి మేలు కొదువై ఉండదని వాక్యం సెలవిస్తుంది. అది ముఖ్యంగా దేవునితో సంబంధం కలిగిన వారి జీవితాల్లోకి మేలు అనేది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ప్రతి విషయంలో మనం ఏది చేసినా మనకు కీడు జరుగుతుంది. మనం ఏది చేసినా అది ఫెయిల్యూర్ అవుతుందంటే మనం ఏది తలపెట్టలేం, ఒక అడుగు కూడా తీసి బయటకి మనము వేయలేం. ఎందుకంటే మనం ఏది చేసినా ఫెయిల్ అవుతుంది కాబట్టి మనకు భయం అనేది వచ్చేస్తుంది. మనం నడిస్తే కూడా మనకి ఏదైనా కీడు జరుగుతుందేమో, మనము బయటకు వెళ్తే ఏదైనా అపాయం జరుగుతుందనే భయం మనల్ని పట్టుకుంది అనుకోండి, మేలు మన జీవితంలో అనుభవించలేం. అది ఎవరి జీవితంలో అంటే ఇక్కడ సింహపు పిల్ల ఈ లోకంలో గొప్ప ఉన్నత వారి స్థితిలో ఉన్నా కూడా వారికి కూడా భయం ఉంటుంది, వారికి కూడా కీడు జరుగుతుందేమో. కానీ మీరు మాత్రం నన్ను నమ్ముకుంటే మీ స్థితికి మీకు సంబంధం లేదు. నా మీద మీరు నమ్మకం ఉంచితే మీకు జరగవలసిన మేలు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మీరు ధైర్యంగా మీరు చేయవలసిన చేసుకుంటూ ముందుకు కానీ కొనసాగగలిగితే దేవుడు మనకి ఆదరణ ఖచ్చితంగా ఇవ్వగలడు. ఆయన వాక్యం చెప్తుంది ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి, దేని గురించి చింతపడకటి, కానీ ప్రార్థన విజ్ఞాపనముల చేత నా సన్నిధికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. అది ఏ సమస్య అయినా ఎలాగా వెళ్తుందో మన జ్ఞానానికి అర్థం కాదు, కానీ దేవుడిచ్చే సమాధానం శాశ్వతంగా మనకి తోడుగా ఉంటుంది. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.